భాగంలో దావీదు సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి తరమబడి తప్పించబడినప్పుడు ఆనందంతో దేవుణ్ణి ఆరాధిస్తూ స్తోత్ర కీర్తన చేస్తూ రాస్తున్న కీర్తనే లేకపోతే రాస్తున్న మాటలే ఈ 22వ అధ్యాయంలో ఉన్న మాటలు. అందుకే దాంట్లో కొన్ని వచనాలు మనం పాడుకునే పాటలో ఉంటాయి. చూడండి, 26వ వచనం. దయగల వారిపై దయ చూపించుదు, ఎడల వికటము చూపుదు. దయగల వారిపై క్రీస్తుల యొక్క ధర్మముననచును, క్రీస్తుల యొక్క సర్వమునెరిగిన సర్వాధికారి. 29వ నా దీపమును వెలుగించువాడు, నా దీపమును రాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమైనది నీ మాట, పరిశుద్ధమైనది నీ మాట. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన విజయాన్ని బట్టి, తప్పించిన విధానాన్ని బట్టి, కాపాడబడిన ప్రాణాన్ని బట్టి దేవునికి కీర్తిస్తున్నాడు. 22వ అధ్యాయం మొదటి వచనం చదివితే ఆయన కీర్తన అర్థమవుతుంది. చదువు. తప్పించిన దినమున దావీదు గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లని ప్రారంభిస్తున్న విషయాల్లో అన్నిటినీ మనము ధ్యానం చేయట కుదరదు కనుక 7వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన చెవుల్లో జొచ్చెను అని చెప్తూ మనం చదివిన 21వ వచనంలో చదువు. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. చదువు చాలు. కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వాక్య లేఖనాల్లోంచి కొన్ని చదువుతూ ముందుకు వెళ్ళిపోతాం. పాత నిబంధన పాఠ్య సారాంశంలో దావీదు కలిగిన మేలును బట్టి, శత్రువుల నుంచి తప్పించిన విధానం బట్టి ఆయన హృదయపూర్వకంగా దేవుణ్ణి కీర్తనాలాపన చేస్తూ స్తుతి నైవేద్య బలియాగాలు దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట సుస్పష్టంగా మనందరికీ అర్థమయ్యే రీతిగా 21వ వచనంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా నీతిని బట్టి ఆయన నాకు, అంటే మనకు ఫలాలు, మనకి మేలులు కలగాలి అంటే కనుక నువ్వు ఇంకొకరికి కీడు చేస్తే నీకు మేలు అవుతుందా? జరుగుతుందా? వాక్యం ఏం చెప్తుంది? ఏది విత్తితే అదే కొస్తావు కదా. నువ్వు మేలు చేస్తే నీకు మేలు వస్తుంది. అందుకనే నేను నిర్దోషంగానే ఉన్నాను, అన్యాయంగా ఏది చేయలేదని దావీదు మాట్లాడుతున్నాడు. అందుకనే నా నిర్దోషమును బట్టియే నాకు ప్రతిఫలం వచ్చింది. రాజుగా ఉన్నవాడు సౌలు రాజు చేతిలోంచి తప్పించబడటం అంత చిన్న విషయమేమీ కాదు. అలాగే రాజుకి అనేక మంది సైన్యం ఉంది. అలాగే నేను దేవుడు నాకు ఇస్తున్న విజయాన్ని చూసి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని చూసి ఓర్వలేని శత్రువులు కూడా అనేక మంది ఉన్నారు. వీరందరి మధ్యన నేను ఎలా ఉన్నాను అంటే కనుక
నీతిని విడువక యథార్థంగా ఉన్నాను. రెండవదిగా దోషిని కాక నిర్దోషత్వాన్ని అవలంబిస్తూ ఉన్నాను. అందుకనే నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా నిర్దోషత్వాన్ని బట్టి ఏం చేశారంట? ప్రతిఫలం ఇచ్చాడు. చదువుతాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13-14 వచనాలు చదివి ముందుకు వెళ్దాం. యెహోవా ఆకాశము నుండి కనిపెడుతున్నాడు, నరులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? దృష్టిస్తున్నాడు. భూలోక నివాసులందరి వైపు, అంటే నీవు ఆయన కనుదృష్టిలో ఉన్నావు. కానీ ఎలా ఉంటున్నావు తెలుసా? నువ్వు పిల్లిలాగా ఉంటున్నావు. అదేంటి అంటే కనుక కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి అనుకుంటుందంట నన్నెవరో చూడలేదు అనుకుంటుందంట. కళ్ళు మూసుకున్న పిల్లి అది కళ్ళు మూసుకున్నది తప్ప చూసే కళ్ళన్నీ చూస్తున్నాయి. అలాగే ఎవరికి తెలియదు నేను చేసేది అని నీవు నేను అనుకోవచ్చు తప్ప భూలోక నివాసులందరినీ కూడా దేవుని కళ్ళు దృష్టిస్తున్నాయి. అంటే ఆయన ఆకాశం అందున్నాడు, మన భూమి మీద ఉన్నాం, ఆయన చూస్తున్నాడు. నీతిగా బ్రతికితే ఆ నీతిని బట్టే నీకు ప్రతిఫలము. నిర్దోషిగా అంటే పాపము చేయకుండా దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే నీ నిర్దోషత్వాన్ని బట్టే నీకు ప్రతిఫలం. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కనుక ఆయన ప్రతి వానికి జీతాన్ని సిద్ధపరుచున్నాడు. వాడి జీవిత విధి విధానాలను బట్టి, వాడి క్రియలను బట్టి ఆయన ఇవ్వవలసిన జీతం అనే ప్రతిఫలం అందరి కోసము సిద్ధపరిచాడు. చదవండి మరొక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం తొందరగా. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. అంటే దేనికి ప్రతిఫలం ఇస్తాడు? మంచిట్లకి అనగా నీతి కలిగిన వాటికి నీతి ఫలాలు ఇస్తాడు. అందుకనే నీవు నేను గ్రహించి నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే కనుక ఈ భూమి మీద నీతిగా నిర్దోషులుగా బ్రతకాలి. మన జీవితంలో మన విషయాలు అన్నీ కూడా ఆయనకి తెలుసు, ఆయన చూస్తున్నాడని స్పృహ కలిగి ఉండాలి. కళ్ళు మూసుకున్న పిల్లిలాగా లేకపోతే నిద్రపోతున్న వ్యక్తిలాగా మనము ఉండకూడదు. మెలకువ కలిగిన జీవితము క్రైస్తవ్యానికి అవసరం. మెలకువ లేని కారణాన్ని బట్టే విడవబడిన మంచి బుద్ధి లేనని ఆ చిన్న మాట రాయబడింది. కానీ వారి దేవుడు అంటే ఇష్టం, పెళ్లి కుమారుడితో వెళ్ళాలనే ఆసక్తి వారికి కూడా ఉంది. సిద్ధపాటు అనేది లేదు. అందుకనే దేవుడు చూస్తున్నాడని మనము వాళ్ళు నిద్రించి ఆ భాగ్యాన్ని ఎలా పోగొట్టుకున్నారో అలా కాకుండా మెలకువ కలిగిన వారిగా అంటే సిద్ధపడాలి. మెలకువ అంటే ఏంటి? వారికి ఉపమాన రీతిగా నూనె తీసుకుని సిద్ధపడాలని ఉంది. అలాగే నేటి చివరి దినాల్లో రక్షణ పొంది ఆత్మచేత నడిపించబడాలి. ఎప్పుడు వచ్చినా కానీ ఆయనతో వెళ్ళిపోవాలి. నిద్రిస్తామంటే ఇద్దరు నిద్రపోయిన వాళ్ళు ఒకరు ఎత్తపడ్డారు, ఒకరు మంచం మీద ఉండిపోయారు. అలాగని అసలు నిద్రపోకుండా ఉండటం కాదు. సిద్ధపడిన ఆవిడ ఏమైంది? వెళ్ళిపోయింది. సిద్ధపడిన భర్త మంచం మీదే ఉండిపోయాడు. నా భార్య అనుకుంటున్నాను, ఇంకెక్కడ భార్య? అలాగే నువ్వు నిద్రపోయినా కానీ సిద్ధపాటు నీలో ఉంది. పరలోకం కోసం రక్షణ స్వీకరించి మారు మనసు బాప్తిసంతో నువ్వు సిద్ధపడి ఉన్నావు కనుక ఖచ్చితంగా నువ్వు ఎత్తపడతావు. అందుకనే నీ సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావు లేదో ప్రశ్న వేసుకుని ఆయన చూస్తున్న కన్నులు ఎదుట నేను యథార్థంగా జీవిస్తున్నాను లేదని స్పృహ కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదువు. ఐదవ అధ్యాయం 21వ వచనం. నరుల మార్గమును యెహోవా ఎరుగును, వాని నడతలన్నీ ఆయన దృష్టించును. ఇది గ్రహించుకోవాలి. మనం నీతిగా నడుచుకుంటున్నామా, నీతి లేని వారుగా నడుచుకుంటున్నామా? దేవుడు అన్నీ కూడా చూస్తున్నాడని మనము కూడా గ్రహించాలి.
26వ వచనం చదువుతాం ఒకసారి. చదివిన పాఠంలోని 26వ వచనం. దయగల వారి ఎడల అంతే. దీంట్లో మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. మంచిగా ఉంటే దేవుడు మనకు మంచి వచ్చి లేకనే చేస్తాడు. అలాగని పక్షపాతిగా మనల్ని మరి ఏంటి కొన్ని పర్యాయాలు అబ్రహాము ఏం చేశాడని, లేకపోతే యోసేపు ఏం చేశాడని, లేకపోతే సింహాల బోన్లో వేసిన దానియేలు ఏం చేశాడు అంటే కనుక వారి విశ్వాసము అల్ప విశ్వాసులుగా ఉన్న మనకు మాదిరిగా చూపించటానికే దేవుడు ఇటువంటి సమయాల్లో కూడా నీ మంచితనాన్ని బట్టి నిన్ను తప్పిస్తాడు. నువ్వు మంచిగా ఉంటే నీ మంచిని లోకం గుర్తించకపోయినా, అన్నదమ్ములు గుర్తించకపోయినా, అమ్మేసినా లేకపోతే గోతులో వేసేసినా ఒకానొక టయాన్ని ఆ గోతులోంచి లేపిన దేవుడు గుంటలో ఉన్నవాడు కాదు, యేసేపు సింహాసనం ముందు ఉన్నవాడుగా చూడగలరు. అలాగే నా జీవితంలో కూడా యథార్థంగా జీవిస్తున్నాను. కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఉన్నతమైన బహుమానానికి అర్హులుగా చేయటానికే. కొన్ని పర్యాయాలు శ్రమలను కూడా మన జీవితంలో, బలహీనతలను కూడా మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. అయితే నీవు నేను యథార్థంగా నిర్దోషంగా జీవించాలి. ఎందుకంటే కనుక ఆయన కనుదృష్టిలో మనము ఉన్నాం. యాకోబు పత్రిక చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపువాడు కనికరము కలిగిన తీర్పు పొందును. కనికరం ఏముంటుందంట? తీర్పును మించి అతిశయపడతారు. తీర్పులో నాశనమైపోకుండా ఈ భూమి మీద నువ్వు చూపించిన కనికరాన్ని బట్టి తీర్పులో కనికరింపబడతావు. శిక్షకు వెళ్ళిపోవలసిన నీవు తప్పించబడతావు. 29వ వచనాన్ని చదువుకోదు. 29వ వచనం. నీవు నాకు దీపమై ఉన్నావు, చీకటిని నాకు వెలుగుగా చేయను. నీ సహాయము చేత దేవుని సహాయం ఉంటే మనం ఏదైనా చేయగలం. మన మార్గం ముందు అంత అంధకారమే ఉన్నా ఆయన ఏం చేస్తాడంట? వెలుగుగా చేస్తాడు. గాఢ అంధకారపు లోయలో సంచరించిన ఎటువంటి అపాయానికి భయపడం. బాకా లోయను ఆయన జలమయంగా మార్చే దేవుడు. అంటే నా జీవితంలో ఒకవేళ ఆ జలమే ఎర్ర సముద్రంగా ఎదురుంటే కనుక ఆరిన నెలగా మార్చే దేవుడు. నా ప్రయాణంలో అడ్డుగా ఎరుక గోడలే వచ్చేస్తే కనుక వాటిని కూల్చి ముందుకు నడిపించే దేవుడు. అందుకనే ఆ దేవుడు చీకటిని, సమస్యను నీకు వెలుగుగా చేస్తానంటాడు. చదువు కొన్ని మాటలు చదివేసి ముందుకు వెళ్ళిపోతాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. తొందర నీ సన్నిధి కాంతి మాకు ప్రకాశింపజేయము. ఎప్పుడు నీకు అధికమైన సంతోషం ఉంటుందంటే కనుక ఆయన సన్నిధి కాంతి మన మీద ఉన్నప్పుడు. 27వ అధ్యాయము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. ఎవ్వరికి భయపడను. దేవుని సన్నిధి కాంతి ఉంటే నువ్వు దేనికి, ఏ సమస్యకు భయపడవు. ఆయన కాంతి, ఆయన వెలుగు నిన్ను ముందుకు నడిపిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం కూడా చదువు. నేనేమై ఉన్నాను? లోకానికి వెలుగై ఉన్నాను. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. ఆయన జన్మలో పెద్ద నక్షత్రం ఈ భూలోకానికి వెలిగించింది. దూరం ప్రాంతం నుంచి వస్తున్న జ్ఞానులకి మార్గాన్ని ఇచ్చింది. ఆయన పిల్లలుగా ఉన్న మనకు కూడా ఈ ఉదయకాల సమయంలో నేను వెలుగై ఉన్నాను. చీకటిలో నడిచి గుంటలో పడకుండా నిత్యరాజ్యానికి చేరాలంటే వాక్యం అనే వెలుగులోనికి రండి. అప్పుడు చీకటి అనే సమస్య నీకున్నా కన్నా ఆ చీకటి నీకు వెలుగుగా చేస్తాను అంటున్నాడు దేవుడు. చదవండి. 97వ కీర్తన 11వ వచనం. 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును. ఏముందంట? నీతిమంతుల కొరకు వెలుగు ఉంది. ఆ వెలుగులో నడిస్తే ఆనందము ఉంది. చీకటిలో నడిచేవాడు, లేకపోతే సమస్యలు గుండా వెళ్ళేవాడు
ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా వెళ్ళేవాడు బాగానే వెళ్ళిపోతుంటాడు ధీమాగాను, వెళ్ళాడు. ఏముందో చీకట్లో వాడికి తెలీదు, వాడు ఎక్కడికి వెళ్తాడో వాడి మార్గం వాడికి తెలీదు. అలాగే యథార్థంగా లేకుండా ఈ భూమి మీద ఏదో బ్రతికేస్తున్నాము అనుకుంటే కనుక నీకు ధీమా అంటూ ఉండదు. అదే యథార్థంగా అనుకో, నేను ఇక్కడ వెడలిపోతే అక్కడ ఉంటాను అన్న నమ్మకం నీకు ఉంటుంది. ఎందుకంటే నా దేవునికి నేను నమ్మకంగాను ఇష్టంగాను వాక్య ప్రకారంగా నీతిగాను యథార్థంగా నడుచుకున్నాను కనుక నాకు సిద్ధపరిచిన పరలోక స్థలంలో నేను ఉంటాననే ధీమా నీకు ఉంటుంది. అందుకనే నీతిమంతుల కొరకు వెలుగును వారి కొరకు ఆనందము దాచి ఉంచానని దేవుడు సెలవిస్తున్నాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదవాలి తొందరగా. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. ఎవరికంట నీతి సూర్యుడు? ఎలా పడితే అలా కాదు, ఎలా పడితే అలా జీవించేవాడు కాదు. ఆయన నామాన్ని ఎరిగిన నీవు ఎలా ఉండాలి? భయము భక్తి కలిగిన వారుగా ఉండాలి. చాలామందికి భయం లేదండి. దేవుడంటే భయం లేదు, వినబడుతున్న వాక్యం అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. కొందరు ఎవరికో భయపడి రావాల్సి వస్తుంది తప్ప లేదా వాళ్ళకి దేవుని సన్నిధికి వస్తారు కూడా ఇష్టమే లేదు. ప్రార్థనకి వెళ్ళలేదే అని అడుగుతారు. కొంతమంది చాలా మంచి భర్తలు ఉంటారు. ఒకవేళ వాళ్ళు పనికి వెళ్ళిపోయినా వాళ్ళు వెళ్ళకపోయినా ఒకవేళ వాళ్ళు వచ్చేసరికి ఇంటికాడ భార్య ఉందనుకో, ఆదివారం ఇంటికి వెళ్ళాలి ప్రార్థనకే అని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థనకు రా నువ్వు కూడా తీసుకొచ్చి ఆడడం లేదు. అందుకని చాలామంది రావట్లేదు. పురుషులు ఎందుకు తక్కువ ఉంటున్నారు, స్త్రీలు ఎక్కువ ఉండి అంటే కనుక ఏదో రకంగా భర్తను తీసుకురావాలని ఆలోచన చేయట్లేదు. దేవుని సన్నిధికి మనం ఇంట్లో ఎవరినైనా నడిపించాలి. వారి మీద దేవుని సన్నిధి కాంతి ఉదయింపజేయాలి. మరొకసారి చదవమాట. అలాగే 4వ అధ్యాయం 2వ వచనం. భయభక్తులు కలిగిన వారికి అంటే వెలుగులో నడుస్తారు. మనము ధ్యానం చేస్తున్న మాటల్లో ఈ కీర్తన లేకపోతే ఈ అధ్యాయము సౌలు రాజనే సౌలు చేతిలో నుండి దావీదు శత్రువుల చేతిలో నుండి తప్పించబడినప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆలపించిన కీర్తనే ఈ కీర్తన. ఈ కీర్తనలో శత్రువుల నుంచి తప్పించాడని, ఎల్లప్పుడూ నా దేవునికి నేను మొర్ర పెడుతున్నానని, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్న చెప్తున్న దావీదు 21వ వచనం కాంచి మనం చదివిన మాటల్లో మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? తప్పించబడటానికి, శత్రువు చేతిలోంచి విడిపించబడటానికి కారణం నిర్దోషిగా నేను ఉన్నాను. నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు, నా నీతిని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని చెప్తున్నాడు. మనము నీతిగా ఉండాలని దావీదు చెప్తున్న మాటలను బట్టి ప్రతిఫలం, మేలు చేసిన వాడికి మేలు ఉంటుంది, కీడు చేసిన వాడికి కీడు ఉంటుంది. ఏ విత్తనం విత్తే అదే ఫలాన్ని మనము అనుభవిస్తామని ఆ మొదటి మాట మీద కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ వచ్చాం. రెండవదిగా దయగల వారి ఎడల దయ చూపించేవారుగా మనము ఉంటే కనుక, మన ఎడల ఆయన దయను చూపిస్తాడు అని మనం చదివిన 26వ వచనంలో చదివాం, ధ్యానం చేస్తాం. దానికి యాకోబు పత్రికలో మాట చదివాం కదా, 2వ అధ్యాయం 13వ వచనం యాకోబు పత్రిక. అలాగే 3వ మాటగా మనము ధ్యానం చేస్తున్నది ఏంటో తెలుసా? ఈ కీర్తనలో 29వ వచనంలో యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తుంది. ఎవరికి వెలుగు ఉంటుంది? ఎవరు వెలుగై ఉన్నారంటే చదివాము యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు కూడా ఆకాశంలో వెలుగుంది. ఆ వెలుగులోనే జ్ఞానులు క్షేమంగా ఆయన దగ్గరికి రాగలిగారు. ఆ వెలుగు నేటి వరకు కూడా నీకు మార్గం చూపిస్తానంటుంది. వెలుగేంటి అంటే కనుక వాక్యమే వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మితే కనుక చీకటి నీకేమాత్రం ఉండదు. వాక్యం అనే వెలుగులో నువ్వు నడవగలుగుతావు. అంటే నిర్దోషిగాను, యథార్థంగాను, దయగలిగిన వ్యక్తినిగాను నడవగలుగుతావు. నడిచిన నీవు నడుస్తూ ఉన్న నీవు ఒక పర్యాయం అంట దేవునితో నడుస్తున్నాడంట ఒక వ్యక్తి. ఎవరో చెప్పండమ్మా. హాను నీకులాగా నాకులాగా ఆదివారమే నడిచి ఆగిపోయిన వ్యక్తి కాదు. రాయబడిన మాట అని తెలుసా? 300 సంవత్సరాలు. అంటే ఏదో స్లోలో ఏదో మామూలుగా ఒక్కడిగా ఉన్నాడు కదా అనుకుంటాక లేదు. భార్య బిడ్డలు ఉన్నారు, కుటుంబం అందరితో కూడా నడిచాడని, కుమార్తెలను కన్నాడని రాయబడింది. ఆయన దేవునితో నడుస్తున్నాడంట. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ప్రభు అన్నాడంట,
పరలోకం దగ్గరికి వచ్చేసాం, ఎంత దూరం వచ్చేసావు ఎలాగా అంటే ఇంకా వెనక్కి వెళ్తాను ప్రభు, నేను వచ్చేస్తాను పరలోకంలో కన్నాడు. ఇంత దూరం వచ్చేసావు కదా, మరి ఎలాగా ఇంటికాడ భార్య బిడ్డలు ఇంటికాడ అన్నీ ఉన్నాయి కదా అంటే అవన్నీ తర్వాత నువ్వు చూసుకుంటావు కదా, నేను నీతో పాటు పరలోకమే వచ్చేస్తాను అన్నాడు. అందుకే దేవుడితో నడిచి వెళ్ళిపోయిన తర్వాత కనపడలేదని రాయబడింది కదా, తర్వాత ఆయన కనపడలేదు. అలాగే నీవు కూడా నేను కూడా దేవునితో నడుస్తూ 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 ఉంటే నడిపించే దేవుడు, వెలుగైన దేవుడు, ఆ దయ చూపించే దేవుడు నీ నిర్దోషత్వాన్ని బట్టి, నువ్వు చూపిస్తున్న దయని బట్టి నీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? నీవు నడుస్తున్న మార్గంలో తోడయ్యండి సత్యమైన వాక్యం అనే వెలుగు ద్వారా నిత్యరాజ్యానికి చేరుస్తాడు. మనందరం కూడా ఆయనతో సహవాసం చేస్తూ ఆయన నడిపించినట్లు వాక్యం అనే వెలుగు త్రోవలో నడిస్తే కనుక ఆనోకు పొందిన పరలోకాన్ని మనం కూడా పొందగలుగుతాం. చదవండి కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం 4వ వచనం. యథార్థవంతులుగా ఉంటే చీకటిలో కూడా నీకు ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. 18వ అధ్యాయం 28వ వచనం కీర్తనల గ్రంథం. నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని ఏం చేస్తాడు? నీకు వెలుగుగా చేసేస్తాడు. మానవ జీవితానికి వెలుగు చాలా అవసరం, అనగా వాక్యం చాలా అవసరం. గుడ్డివాడిగా ఉంటే మనం ఒకసారి ఊహించుకుంటే ఇంత పట్టపగల కూడా ఇంటికి వెళ్ళగలమా? వెళ్ళలేము. మనం డైలీ వచ్చి వెళ్ళే ఇంటికి మనము వెళ్ళలేనప్పుడు ఇంకా పాపమనే అంధత్వంతో వాక్యం అనే వెలుగు చేత నీ కన్నులు వెలిగింపబడకపోతే పాపమనే అంధత్వంతో ఉంటే పరలోకం ఎలా వెళ్తావు? వెళ్ళలేవు. అందుకని వాక్యం అనే వెలుగులోనికి రమ్మని దేవుడు వెలుగై ఉన్నాడని నిన్ను నడిపించడానికి, నిత్యరాజ్యాన్ని చేర్చడానికి ఆ వెలుగు ఎదుగు రమ్మని ప్రభు మాట్లాడుతున్నాడు. మనల్ని కూర్చోమనడం పిల్లల్ని కూర్చోమనం. దేవునికి స్తోత్రం. చదువును మరొక మాట, యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. చీకటిలో నిలిచి ఉండకుండానట్లు ఈ లోకమునకు నేను ఎలా వచ్చాను? ఇంకా మరి చీకటిలోనే ఉంటావా? ఒకవేళ విశ్వాసుని చెప్పుకుంటున్నావు కదా, ఆయన కుమారుని కుమార్తెని అందుకని ఆయన ఆరాధించడానికి వచ్చానని చెప్పుకుంటున్నావు కదా, మరి చీకటిలో ఉన్నావు, వెలుగులో ఉన్నావా? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే కనుక ఇంకా చీకటిలో ఉండడానికి అవకాశము లేదు. వెలుగు యొద్దకి, వాక్యం యొద్దకి రావాల్సిందే, వాక్యం చెప్పినట్లు నడవలసిందే, వాక్యానుసారంగా జీవించవలసిందే. చదువు యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడు ఇంకా అస్తమింపడు. ఎలా ఉంటాడంట? అప్పుడప్పుడు వచ్చే వెలుగుగా కాదు, ఎప్పుడు నిత్యము వెలుగుగా ఉంటాడు. నీతి సూర్యుడి ఆ సూర్యుడు ఇంకా కాంతి తగ్గిపోయేవాడుగా ఉండడు, క్షీణించేవాడుగా ఉండడు, అస్తమించేసేవాడుగా ఇంకా లేనివాడుగా ఉండడు. అందుకనే వెలుగై ఉన్న దేవుడు నీకు చీకటిని వెలుగుగా చేస్తానని నేటి పాత నిబంధన పాఠ్య భాగంలోను, లేదా నువ్వు నిర్దోషిగా నీతిగా ఉంటే దాని ఫలాన్ని ఇస్తానని, నిర్దోషత్వాన్ని బట్టి నీకు ఫలం ఇస్తానని, నువ్వు దయాదాక్షిణ్యములు కలిగి దయ చూపిస్తే కనుక ఆ దయనే నువ్వు పొందుతావని పాత నిబంధన పాఠ్య భాగం ద్వారా మనకి విలువైన సంగతులు బోధిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. అయితే దావీదు తప్పించబడిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ని గొప్ప మాటలు దేవునితో చెప్తూ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మనం కూడా నిర్దోషత్వం కలిగి దేవుని దయను పొంది దేవుని ఫలాన్ని, దేవుడు నడిపించే ఆ వెలుగులో నడవాలని నేర్పిస్తున్నాడు. ఇక మరి కట్టిన పడిపోతులేదు. ఇక చదివిన సువార్త పాఠ్యభాగంలో కూడా ఆవిడ గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? విస్తారమైన పాపములు తక్కువగా చేయలేదు,
విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎలా క్షమించబడ్డాయి అంటే కనుక ఆవిడ చేసిన పని అంటే ప్రతి పాపాన్ని కన్నీటితో ఆయన ఎదుట ఒప్పుకుంది. కన్నీళ్లు కార్చింది. అంటే క్రైస్తవ్యంలో రెండవదిగా నీతిగా బ్రతకాలని, దయ చూపించేవాడిగా ఉండాలని, చీకటిలో లోకంలో కాకుండా వాక్యం వెలుగులోకి రావాలని పాత నిబంధన పాఠ్యభాగం మనకు బోధిస్తే, రెండవదిగా ఆ దయను పొందాలంటే కనుక పాపిని గుర్తించి పశ్చాత్తాపడాలి. నేను పాపిని గుర్తించింది కనుకే ఆ పాపాలన్నీ కన్నీటి రూపంలో ఆయన కాళ్ళు కడిగేంత పశ్చాత్తాపాన్ని, అందుకని దేవుడు చెప్తున్నాడు, పిలిచిన వాడమైన నువ్వు నన్ను చేర్చుకున్నావు కానీ నాకు చేయవలసిన మర్యాదలు చేయలేదు. కాళ్ళు కడుక్కునే నీళ్లు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నాకు తుడుచుకోవడానికి ఇవ్వలేదు. కానీ ఇదిగో నా మీదే నీకు డౌట్ వచ్చింది. నిజంగా ప్రవక్త అయితే, నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చినోడైతే, నిజంగా పరిశుద్ధుడైతే ముట్టుకుని ఇంత ముద్దులాడుతున్న ఈవిడ పాపాత్మురాలని గ్రహించలేడా అని నన్ను శంకించావు. అలాగే నీ తోటి వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న ఆజ్ఞను మర్చిపోయి ఈ నా కుమార్తెని నువ్వు నీచంగా చూచావు, పాపాత్మురాలు అని లోన అనుకున్నావు. కానీ నా దృష్టిలో ఈవిడ నీకంటే గొప్పదే. నువ్వు నీళ్ళు ఇవ్వలేదు సరికదా, నన్ను ముద్దు పెట్టుకోలేదు సరికదా, నాకు తుడుచుకోవడానికి అవ్వలేదు సరికదా, ఇదిగో కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. ముందుకొచ్చి నా ఎదురు కూడా నిలబడలేదు, వెనక తట్టు నిలబడింది, వెనకాలే ఉందంట. కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. ఇదిగో స్త్రీకి అలంకార ప్రాయంగా గౌరవంగా ఉన్న కనీసం నువ్వు నీ ఇంట్లో ఉన్న టవల్ కూడా ఇవ్వలేదు, కానీ తన తలపురులతో నా పాదాలు తుడిచింది. ఇక కనీసం ఇదిగో 10,000 మందిలో పోల్చదగిన సుందర స్వరూపుని ముఖం మీదైనా నువ్వు ముద్దు పెట్టుకోలేదు. అనేక దుమ్ములో ధూళిలో తిరుగుతున్న నా పాదాలు నేటి వరకు ఇప్పటి వరకు కూడా ముద్దాడుట మానలేదు. అందుకనే ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఒకళ్ళు నువ్వు ఎలా ఉన్నావు? స్వార్థ పాఠ్యభాగం మనకు నేర్పించే విధానం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడుపుడైనా మనం జన్మతా పాపులుగానే ఉన్నాం. మన పుట్టుకలో పాపం ఉంది, జీవిస్తున్న జీవితంలో పాపం ఉంది. అందుకనే పౌలనే భక్తుడు 14 పత్రికలు రాసిన అపోస్తుడైన ఆ పౌలు గారు ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను దినదినమో చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. అంటే పాపం చేయి ప్రతివాడు పాపం వల్ల జీతాన్ని పొందుతాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే పౌలు గారు పాపం చేశారంటే ఏమో నాకు తెలియదు, పాపలోకంలో ఉన్నాను కనుక చూపులో, మాటలో, ఊహలో, ఉద్దేశ, కోరికలు యావత్తును బట్టి ఏదో రకంగా నేను మలినమై ఉంటాను, ఆత్మ క్షీణించిపోకూడదు, బ్రతికించి నిన్ను వేడుకుంటున్నాను. మరలా యేసుక్రీస్తు పునరుద్ధానుడైన ప్రభువు నన్ను బ్రతికిస్తున్నాడు. ఆయన బ్రతికిన వాడే కాకుండా పాపంలో మరణించకుండా నన్ను మరలా బ్రతికిస్తున్నాడు. అందుకనే మన జీవితంలో కూడా ఒక్కడు లేడు నీతిమంతుడు. ఉన్నాడా? లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేక దూరస్తులు అయిపోతున్నారు. అందుకనే సువార్త పాఠ్యభాగంలో పశ్చాత్తాపడి విశ్వాసం కలిగి నా దయ పొంది ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో విస్తారమైన పాపాలు ఉన్నా కానీ క్షమించబడిన వ్యక్తిగా, పరలోక పౌరసత్వాన్ని పొందిన బిడ్డగా మీ ముందు పెట్టిన ఆ స్త్రీని బట్టి జ్ఞాపకం చేసుకుని నా జీవితంలో ఏదైనా పాపం ఉంటే కనుక పశ్చాత్తాపడాలని విశ్వాసం గురించి, కన్నీళ్ళ గురించి మాట్లాడటానికి, ఈ విషయాలన్నీ కూడా చెప్తానికి సమయము సరిపోదు. కీర్తనల గ్రంథంలోనే 51 అధ్యాయం 17వ వచనం చదవండి. మీరు చదువుతానంటే కొన్ని తొందరగా చెప్తాను నేను. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. యెషయా గ్రంథం 61 అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 61 అధ్యాయం 3వ వచనం. టీఎల్ స్పీడ్గా అందరూ ఇప్పుడు చదవండి. ఎవరన్నా సియోనులో దుఃఖించే వారికి ఏమిస్తాడంట? ఉల్లాస వస్త్రం. అందరి మధ్యకి వచ్చిన పాపాత్మురాలకు ఇప్పుడు ఏముంది? ఒప్పుకుంది, కన్నీరు కాచింది కనుక ఉల్లాసం, సంతోషం. ఆవిడ జీవితంలో సంతోషం, దేవుడిచ్చే సంతోషం అలా ఉంటుంది. ఎప్పుడు అంటే కనుక నీ రహస్యమైన జీవితాన్ని దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు, విశ్వాసంతో ఆయన నన్ను క్షమిస్తాడని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. చూడండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. కన్నీళ్లు విడుస్తాడంట ఎజ్రా.
ఎజ్రా ఏడ్చుచు ఆ, ఆ. ఏం చేస్తున్నాడంట? ఏం ముక్కుకున్నాడంట? ఎజ్రా స్థితి చూస్తే శాస్త్రిగా ఉన్నాడు, శాస్త్రిగా ఉన్నాడు, మందిర నిర్మాణంలో ఎంతో సహకారిగా ఉన్నాడు, రాజు దగ్గర చక్కటి లేఖికుడిగా ఉన్నాడు. కానీ రాయబడిన మాట ఏంటో తెలుసా ఎజ్రా గురించి?